మొత్తం రాష్ట్రం అంతా కూడా హిందూ మతం పైన దాడి 1924 మధ్య హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం 2032 దేవాలయాలపైన దాడులు విగ్రహాలు అప్రవిత్రం చేయడం ఏదని అడిగితే పిచ్చివాళ్ళు చేస్తున్నారు వీధి కుక్కలు చేశాయి గుప్త నిధుల వేట అంటూ తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం 59 విగ్రహాలు చోరీ నాటి ప్రభుత్వ దాడులు కుట్రదాడులపై ఎలాంటి కేసులు బుక్ చేయకుండా ఏది కూడా లాజికల్గా పోని పరిస్థితి 2020 సెప్టెంబర్ అంతర్వేది రథం దగ్ధం కావడం తేనెటీగలు ఇచ్చేశాయని చెప్పి మాట్లాడడం రామతీర్థం రాముడి విగ్రహ విధ్వంసం తలలు తీసేయడం పోయిన వాళ్ళపైన కేసులు అందరిపైన మా అందరిపైన కేసులు వేయడం హిందూపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీ కావడం అక్టోబర్ 22 ఫిబ్రవరి 20 బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కావడం 2020 సెప్టెంబర్ బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు చోరీ చేయడం విజయవాడ బస్టాండ్లో సీతాదేవి విగ్రహం 21 జనవరిలో ధ్వంసం చేయడం జూన్ 23 పురుషోత్తపం ఆలయంలో దోపిడీ జరగడం ఇలాంటి 1-2 కాదు దిశ ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దిశ అక్కడక్కడ దాడులు చేస్తున్నారు తప్పించుకుంటున్నారు నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా ఎవరైనా దేవాలయాల జోలికొచ్చినా ప్రార్థనాలయాల జోలికొచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టే పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా డెమాన్స్ట్రేట్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను